ఇప్పుడే అందిన వార్త. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. వీడియో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్న రియల్ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా రిలాక్ అయితే వెళ్ళిపోదామండి. మనం సోషల్ మీడియాలో పెరుగుతున్న అసభ్యకర కంటెంట్ తమ పరిధిని కాదని మొత్తానికి ఓవర్ ది టాప్ అనగా ఓటీటీ ప్లాట్ఫామ్ సోషల్ మీడియా వేదికలపై అసభ్యకరమైన కంటెంట్ రోజు రోజుకు పెరిగిపోతుందో దానికి నియంత్రణ కావాలంటూ పలువురు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం స్పష్టం చేసింది, నేరుగా మేము జోక్యం చేసుకునేటువంటి వ్యవహారం కాదు, ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఏప్రిల్ 28, 2025 నాటికి సుప్రీంకోర్టు అదేవిధంగా ఓటీటీ డిజిటల్ కంటెంట్ నియంత్రణ పైన కొత్త తీర్పు ఏది ఇవ్వలేదు. అయితే గతంలో అక్టోబర్ 2024లో స్వతంత్ర నియంత్రణ సంస్థ ఏర్పాటు చేసిన ప్రజా ప్రయోజన వాద్యాన్ని తిరస్కరించింది. వ్యవహారాన్ని ప్రభుత్వం సంబంధిత విభాగాలు సంప్రదించి తేల్చుకోవాలని కోర్టు అయితే సూచించింది. ధర్మాసనం స్పష్టం, డిజిటల్ కంటెంట్ నియంత్రణపైన నిర్ణయాలు తీసుకోవడం నేరుగా న్యాయస్థానానికి పని కాదు, ఇది కార్యనిర్వాహక శాఖ పరిధిలోకి వస్తుంది. అందుకే మేము బిల్లును కొట్టివేస్తున్నామని ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. ఆయనతో పాటు న్యాయమూర్తులు జేబీ పార్థివాల, మనోజ్ మిశ్రా ధర్మాసనం అయితే ఉన్నారు. కొనసాగుతున్న ప్రభుత్వ చర్యలు. ఇక ప్రభుత్వం కూడా వెనుకడుగు వేయలేదు. నవంబర్ 2023 సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ నియంత్రణ బిల్లును అయితే తీసుకొచ్చింది. ఈ బిల్లు ప్రకారం ఓటీటీలపైన మరింత కఠిన నియంత్రణలు చేపట్టాలని, కంటెంట్ ప్రసారం చేసే ముందు ప్రత్యేక కమిటీ సిఈసి నుంచి ఆమోదం తీసుకోవాలని ప్రతిపాదించింది. సివిల్ సొసైటీ కదలికలు, సేవ్ కల్చర్ ఫౌండేషన్ వంటి సంస్థలు, నెట్ఫ్లిక్స్, ఏఎల్టీటీ వంటి సంస్థలపైన న్యాయ పోరాటం సాగిస్తుందని, అసభ్యకరమైన కంటెంట్ కారణంగా దేశ చట్టాలు ఉల్లంఘించిన ఆరోపిస్తున్న చట్టపరమైన చర్యలు తీసుకున్నారు.